హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న చార్మార్ ఎక్స్ప్రెస్ నాంపల్లి రైల్వే స్టేషన్లో పట్టాలు తప్పింది. అదుపు తప్పిన రైలు ప్లాట్ఫామ్ సైడ్ వాల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయాలైతే ఎవరికి కాలేదని సమాచారం. ఎవరికి కూడా ఏమీ కాలేదని, వారంతా క్షేమంగానే ఉన్నారని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. నాంపల్లి చివరి స్టేషన్ కావడంతో డెడ్ ఎండ్ లైన్ చూసుకోకుండా లోకో పైలట్ వెళ్లినట్టుగా సమాచారం. రైలు ప్రమాదంపై హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో జరిగింది ప్రమాదం. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న చార్మినార్ ఎక్స్ప్రెస్ నాంపల్లి రైల్వే స్టేషన్లో పట్టాలు తప్పింది. అదుపు తప్పిన రైలు ప్లాట్ఫామ్ సైడ్ వాల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికైతే గాయాలు కాలేదని తెలుస్తోంది. ప్రమాదంలో ఏమీ కాలేదని, వాళ్ళంతా క్షేమంగా ఉన్నారని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు. నాంపల్లి చివరి స్టేషన్ కావడంతో డెడ్ ఎండ్ లైన్ చూసుకోకుండా లోకో పైలట్ వెళ్లినట్టుగా సమాచారం. రైలు ప్రమాదంపై హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, చెప్పండి. సో చార్మినార్ ఎక్స్ప్రెస్ చెన్నై నుంచి వస్తుంది. సో ఏం జరిగింది, యాక్చువల్గా ఎందుకు జరిగింది ప్రమాదం, ఏం చెప్తున్నారు అధికారులు, మీ దగ్గర ఇన్పుట్స్ ఏంటి? సరే, ప్రస్తుతం మనం నాంపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఒక ఘోర రైలు ప్రమాదం తప్పిందనే చెప్పాలి. మొత్తంగా కూడా చూసుకుంటే ఇందులో చివరి స్టేషన్ కావడంతో కూడా చాలామంది చెన్నై నుంచి వస్తున్న ఈ రైల్వే స్టేషన్ నుంచి కూడా చూసుకుంటే మధ్యలో చాలా స్టాప్స్ ఉంటాయి. అయితే స్టాప్స్ మధ్యలో కూడా చాలామంది దిగిపోయినట్టు కూడా సమాచారం ఉంది. అయితే చివరి స్టేషన్లో కాబట్టి కొద్దిమంది ఉంటారు. అయితే డెడ్ ఎండ్ ఏదైతే ఉంటుందో, డెడ్ ఎండ్ రైల్వే స్టేషన్ కావడంతో కూడా ఇక్కడ ప్రహారీ గోడని వెళ్ళి లోకో పైలట్ దాన్ని డాష్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అది వెంటనే కూడా మనం చూస్తున్నాం. మొత్తం ఈ ట్రైన్ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 5లో ఉన్న చార్మినార్ ఎక్స్ప్రెస్ కూడా తాంబూరు నుంచి కూడా ఇక్కడ నాంపల్లి రైల్వే స్టేషన్కి వస్తుంది. ఈ సమయంలో ప్రహారీ గోడను తాకినప్పుడు కూడా చూసుకుంటే దాదాపు 2-3 బోగీలు కూడా పట్టాలు తప్పి బయటకు వచ్చినట్టుగా కూడా కనిపిస్తోంది. పూర్తిగా కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఇక్కడ మనం చూస్తున్న ఎండ్ వరకు కూడా చూసుకుంటే దాదాపు 2 పట్టాలు కూడా ఆ లైన్కి సంబంధించి కూడా దాటింది. అయితే దాన్ని డాష్ ఇవ్వడం కారణంగానే ఈ 2 బోగీలు కూడా పట్టాలు తప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే లోకో పైలట్ మరి లైన్ చూసుకోకుండా, డెడ్ ఎండ్ లైన్ చూసుకోకుండా వెళ్ళి ప్రహారీ గోడను తాకినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు కూడా చూసుకుంటే ఇప్పటికే రైల్వే పోలీసులు కానీ అలాగే డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడికే చేరుకున్నాయి. మొత్తంగా కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఇక్కడ ఎక్కడ తప్పిదం జరిగింది అని ఒక ఎంక్వైరీ కమిటీ వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తిగా కూడా చాలామంది ఇందులో ఉన్న ప్రయాణికులు చాలామంది దిగిపోవడంతో కూడా ఒక పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఇంకా చివరిగా హైదరాబాద్లో దిగేవారైతే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దిగి వెళ్ళిపోవడం, అందులో కూడా ఈ పట్టాలు తప్పిన ఈ బోగిల్లో కొద్దిమంది ఉన్నట్టు కూడా తెలిసింది. అందులో కూడా 4-5 మందికి కూడా క్షతగాత్రులు ఉన్నట్టు కూడా తెలిసి వారందరూ కూడా లాలాగూడలోని రైల్వే ఆసుపత్రికి తరలించినట్టు ఇప్పటికే రైల్వే అధికారులందరూ కూడా ఇక్కడ చేరుకుంటూ ఉన్నారు. మొత్తంగా కూడా దీనికి సంబంధించి ఆ రైల్వే ట్రాక్ అండ్ లైన్ ఎక్కడి వరకు ఉంది, ఏ విధంగా పట్టాలు తప్పింది అనే కోణంలో కూడా ఇక్కడ పరిశీలిస్తున్నారు. మొత్తంగా డిఆర్ఎఫ్ బృందాలు కానీ మొత్తం అధికారులు ఇక్కడ చేరుకున్నారు. మరి కాసేపట్లో కూడా ఎస్సీఆర్కి సంబంధించిన చైర్మన్ కానీ అలాగే వారందరూ కూడా ఇక్కడికి వచ్చి దీనికి సంబంధించిన ఎంక్వైరీ కమిటీ వేసే అవకాశం ఉంది. ఇటీవల కాల్ చూస్తున్నాము, ట్రైన్ యాక్సిడెంట్ చాలా జరుగుతున్నాయి. మరి మళ్ళీ ఇది ఒకటి జరగడం కాకపోతే ఇందులో క్షతగాత్రులు ఎక్కువ లేకపోవడంతో కూడా చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దీనిపైన ప్రభుత్వం ఆరా తీసేందుకు కూడా ఒక కమిటీ వేస్తామని కూడా చెప్తున్నారు. మొత్తంగా కూడా చూసుకుంటే మొత్తం ఈ రైల్వేలే అంటే క్షతగాత్రులు అంటున్నారు. అంటే అంత తీవ్రంగా గాయపడ్డారా? అంటే డెడ్ ఎండ్ కాబట్టి వేగంగా వచ్చే అవకాశం కూడా ఉండదు ట్రైను, అది కూడా నాంపల్లి రైల్వే స్టేషన్లో. సో డెడ్ ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో అది తెలుసుకోక ఈ ప్రమాదం జరిగినట్టయితే కనుక ఎంత వేగంలో ఉందని చెప్తున్నారు అధికారులు ట్రైన్? అలాగే గాయపడ్డ వాళ్ళకి చిన్న గాయాలేనా? ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? సరే, మనం చూస్తున్నాము దాదాపు 4-5 మంది స్వల్ప గాయాలు అయ్యాయని చెప్తూ ఉన్నారు. కానీ ఇంకా పూర్తి అప్డేట్స్ అయితే మనకు బయటికి రావడం లేదు. ఇప్పటివరకు మన యాక్సిడెంట్ అవ్వగానే కూడా వెంటనే ఇక్కడ అలర్ట్ అయ్యి వెంటనే వారిని అందరినీ కూడా ఆసుపత్రికి తరలించినట్టు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని కూడా దక్షిణ మధ్య రైల్వే చెప్తున్నారు. ఇప్పటికైతే ప్రస్తుతం ట్రైన్ని పట్టాలు దానిపైకి ఎక్కించి ఇక్కడి నుంచి పంపించి వేస్తామని కూడా చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా కూడా ఇక్కడ సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. దానికి మొత్తం 3 పట్టాలు కూడా తప్పినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటివరకు కూడా చూసుకుంటే రైల్వే అధికారులు కానీ పోలీసులు అందరూ కూడా ఇక్కడ చేరుకొని ఏ విధంగా ఈ యాక్సిడెంట్ జరిగింది అన్న కోణంలో కూడా ఒకవైపు కొంతమంది అధికారులు చూస్తున్నారు. మరి మిగతా అధికారులు కూడా చూసుకుంటే డిఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా వాటన్నిటిని మొత్తంగా ఒక కాషన్ బోర్డు ఇక్కడ ఏర్పాటు చేసి ఎవరిని లోపలికి అనుమతించకుండా రైల్వే ఈ మొత్తం ఏవైతే బోగీలు పక్కకు ఒరిగాయో వాటన్నిటి కూడా రైల్వే పట్టాల మీదకి ఎక్కిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. పూర్తిగా కూడా చూసుకుంటే ఇప్పటికే పొన్నం ప్రభాకర్ కూడా దీనిపైన విచారణ వ్యక్తం చేశారు. పూర్తిగా కూడా వారందరికీ ఎవరైతే స్వల్ప గాయాలు అయ్యాయో వారందరికీ కూడా సహాయక చర్యలు అందించాలని కూడా చెప్తున్నారు. ఇప్పటికే పట్టాలు